కానీ లేకపోతే అక్కడ వాళ్ళు కానీ. సో ఒకటి నేనేమంటానంటే, మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఒసామా బిన్ లాడెన్ అమెరికా ఏం చేసింది? పాకిస్తాన్లో వెళ్ళి అబోటాబాద్లో వెళ్ళి ఆయన ఇంట్లో దిగి కాల్చి చంపేసింది కదా ఒసామా బిన్ లాడెన్ ఆయన వాళ్ళందరినీ కూడా. మన దేశానికి వ్యతిరేకంగా నిజానికి ఇది చేసిన పని కాదని అంటున్నారు. చేసినా తప్పులేదు. మన దేశానికి వ్యతిరేకంగా అంత రెచ్చగొడితే, మన దేశంలో హిందువులను చంపితే ఉస్మాన్ హాడీని ఎందుకు మనం స్పేర్ చేయాలి? ఎందుకు స్పేర్ చేయాలి? మన దేశానికి వ్యతిరేకంగా అల్లర్లు రెచ్చగొడితే, ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్ వెస్ట్ బెంగాల్, చాలామంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నారు వెస్ట్ బెంగాల్కి. అందుకని అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, విపరీతంగా మైనారిటీ జనాభా పెరిగిపోయింది దేశంలో. బీహార్ బార్డర్ కూడా, కిషన్గంజ్ జిల్లా దేశంలో అత్యధిక ముస్లిం జనాభా గల జిల్లా. 76% ముస్లిం జనాభా ఉంది. అంతకుముందు లేదు జనాభా. అక్రమంగా వలస వస్తున్నారు అందరు. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ఐడి కార్డు, ఆధార్ కార్డులు అన్ని తీసేసుకుంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చి ఇందుకోసం. ఆ సరిహద్దు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టు జనాభా డెమోగ్రఫీ చేంజ్ అయితే ప్రాబ్లం అయింది. బంగ్లాదేశ్లో నిజంగా 30% హిందూస్ ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? రాజకీయ పార్టీలు వాళ్ళు ఓట్లు అడిగేవాళ్ళు కదా, అవామీ లీగ్ అయినా లేకపోతే వాళ్ళైనా హిందువుల ఓట్ల కోసం. ఇక్కడ 15% ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ, మమతా బెనర్జీ వీళ్ళందరూ అడగట్లేదా? అడుగుతున్నారు కదా. సో డెమోగ్రఫీ చేంజ్ అవుతే బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులకు దిక్కు లేదు, రక్షణ లేదు. ఎందుకంటే ఎంత 1% ఉంటే ఉండని, పోతే పోని. బట్ ఇండియా డెమోగ్రఫిక్ చేంజ్ అయితే, అంటే జనాభా ఉండనివ్వండి. గతంలో సరిగా మతం మారింది. ఇంకా హిందూ జనాభాను తగ్గించి వేరే జనాభాను అజ్జేయాలంటే మరి హిందువులు సైలెంట్గా ఉండకూడదు కదా. మా జనాభాను తగ్గిస్తాం, మా జనాభాను అడ్జేస్తామంటే హిందువులు మౌనంగా ఉండకూడదు కదా. సో బంగ్లాదేశ్లో ఇవాళ ఈ జరుగుతున్న పరిణామం ఏదైతే ఉందో, ఇతన్ని కాల్చి చంపిన తర్వాత తీవ్రమైన అల్లర్లు అయ్యాయి. ఇప్పుడు ఈ హిందూ వ్యక్తిని చంపిన వ్యక్తి మీద వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారంటే దైవ దూషణ చేశాడు అని ఆరోపణ చేస్తున్నారు. చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా చేసిన దైవ దూషణ నిజంగానే చేశాడు అనుకుందాం. బంగ్లాదేశ్లో చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం శిక్షించండి. భారతదేశంలో మరి ఒక మాట గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మరి హిందూ దైవ దూషణ చేసిన వాళ్ళను రాముడు గురించి ఏ విధంగా మాట్లాడారు? సనాతన ధర్మం గురించి చేసిన తమిళనాడు సీఎం కొడుకు స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు. మరి ఆయన్ను కూడా ఈ విధంగా చేస్తే ఇక్కడ పక్షాలు ఏమంటాయి? తప్పు, అట్లా చేయడం తప్పు, చేయకూడదు ఇక్కడ. సరే, వాళ్ళు తప్పు నిజంగా దైవ దూషణకు దిగితే ఆ చట్ట ప్రకారం శిక్షించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కోర్టులు ఉన్నాయి, బంగ్లాదేశ్ కోర్టులో శిక్షించండి. ఏ మతానికి సంబంధించిన దేవుణ్ణైనా తిట్టడం నా ఉద్దేశంలో తప్పంట. ఎందుకంటే ఎవరి మతం, ఎవరి బిలీవ్ వాళ్ళది. హిందూ మత దేవుళ్ళని తిట్టడం తప్పే, క్రిస్టియన్ మత దేవుళ్ళని తిట్టడం తప్పే, ముస్లిం మత దేవుళ్ళని, పవిత్ర గ్రంథాలని కూడా తిట్టడం కూడా తప్పే. ఏ మతాన్ని తిట్టినా తప్పే. కానీ ఒక మతాన్ని తిట్టినప్పుడు ఒక రకమైన శిక్ష, ఇంకో మతాన్ని తిట్టినప్పుడు ఇంకో రకమైన శిక్ష ఉండకూడదు. అది మాత్రం నేను చెప్తా. ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళని జోక్ వేయడం, ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళ మీద విపరీతమైన వ్యాఖ్యలు చేయడం, అది ఏ మతం వాళ్ళు చేసినా తప్పే. హిందూ మతంలో ఉండి కూడా కొద్దిమంది చేస్తారు కదా, కంచాయలయ లాంటి వాళ్ళు చేస్తారు కదా. మరి అటువంటి వాళ్లకు బంగ్లాదేశ్ చాలా గొప్ప అంటారు కదా, బంగ్లాదేశ్ పంపించి అట్లా ఏదన్నా ఇటువంటి ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్లో పుట్టింది కదా. హిందూ మతం ఉండి హిందూ మతానికి వ్యతిరేకంగా చాలామంది పుస్తకాలు రాసిన వాళ్ళు మన దగ్గర చాలా సేఫ్గా ఉన్నారు. తస్లీమా నస్రీన్ ఏం చేశారు? బంగ్లాదేశ్లో చంపుతామని బెదిరిస్తేనే ఆమె వచ్చి ఇక్కడ ఇండియాలో తల దాచుకుంది. సో ఒక్కసారి హిందూ మత వ్యతిరేకులు మీరు అబ్జర్వ్ చేయండి. మరి ఇది ఇంటాలరెంట్ కంట్రీ అంటారు కదా, మరి మెజారిటీ మతం ఇక్కడ హిందూ దేశమే కదా. ఇట్లా చేస్తున్నారా? చేయట్లేదు కదా. అట్లా చేయడాన్ని నేను సమర్థించా. వాళ్ళని కూడా చట్ట ప్రకారం ఏదైతే ఉందో, ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళని, పవిత్ర గ్రంథాలని తిట్టినా తప్పే. నిజంగా ఇప్పుడు
వ్యక్తి కనుక చేస్తే చట్టపరంగా శిక్షించే మార్గాలు చాలా ఉన్నాయి. చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి అంటే వేరే వాళ్ళకి ఇండికేషన్. వేరే హిందూ అన్నది బతికి బట్ట కట్టకూడదు అక్కడ. ఇక్కడ రాముణ్ణి అన్నారు, కృష్ణుణ్ణి అన్నారు, శివుణ్ణి అన్నారు, అయ్యప్పను అన్నారు. శబరిమల మీద ఎంత వివాదం చేశారు. అయ్యప్పని అన్నారు, రాముణ్ణి అన్నారు, కృష్ణుణ్ణి అన్నారు, విష్ణుమూర్తిని అన్నారు, కాళీమాతను అన్నారు, దుర్గాదేవిని అన్నారు. అంటే ఓన్లీ బంగ్లాదేశ్ లో ఖండించారు ఆయన, అంతేనా? ఏమైనా చర్యలు తీసుకుంటామని? ఖండించాం, ఇది ఇన్సల్ట్ అని చెప్పారు. ఏం చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకుందంటే కనీసం చర్యలు కూడా తీసుకుంటామని చెప్పట్లేదు. చర్యలు తీసుకుంటామని అంటున్నారు, కానీ ఒక ప్రాణం అంతమంది, అది ఏదో 5 మధ్య 4 మధ్య జరిగింది కాదు. వేలాది మంది ఉన్నారు, వేలాది మంది, అంతమంది భూమి కొడితే పోలీసులు తెలీదా? 17 కోట్ల పాపులేషన్, అదేదో చట్టం లేని దేశం కాదు కదా. 17 కోట్ల మంది పాపులేషన్ లో అంత వేలాది మంది గుమిగూడినప్పుడు పోలీసులకు సమాచారం ఉంటుంది కదా, పోలీసు వాళ్ళు ఆపొచ్చు కదా. ఎక్కడ ఫైరింగో లాఠీ చార్జ్ చేసినట్టు కనిపించలేదే. ఎక్కడ? అది పట్టణంలో జరిగింది. సో ఇప్పుడు ఆయన భారతదేశం ఏం చేసింది, ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబారిని పిలిచి తన ప్రొటెస్ట్ని తెలియజేసింది. ఏం చేస్తారు? అంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతారు? సో ఒకటి చాలా అంటే చాలా, మహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, షేక్ హసీనా వాజేద్ వెళ్ళిపోయిన తర్వాత అరాచకాలు అయితే ఒక తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి. దీన్ని ఏమాత్రం కూడా టాలరేట్ చేసే పరిస్థితి అయితే లేదు. అంటే ఇవి చెప్పాలంటే కూడా గుండె ద్రవిస్తుంది, బాధ అవుతుంది చాలా. హిందూ మతంలో పుట్టడం, బంగ్లాదేశ్లో ఉండడం ఇంత తప్ప. దేశ విభజన తర్వాత వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినా అయిపోయేది. అనవసరంగా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇక్కడున్న మైనారిటీలకు ఎటువంటి నష్టం వాటిల్లో లేదు. ఇక్కడున్న మైనారిటీల జనాభా పెరిగింది, డబుల్ అయింది, త్రిబుల్ అయింది. ముస్లిం అయినా, క్రిస్టియానిటీ అయినా పెరిగింది. కానీ అక్కడున్న హిందూస్ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. జోగేంద్రనాథ్ మండల్ దళిత వ్యక్తి, అంబేద్కర్కు సమానుడు. అతను కూడా బంగ్లాదేశ్ పోతే ఏం జరిగింది, పాకిస్తాన్ పోతే ఏం జరిగింది దళితుడిని? చివరికి మంత్రి స్థాయిలో అప్పటికే మంత్రిగా ఉన్న వ్యక్తికి ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఈ దీపు చంద్రదాసును కొట్టి, చంపి, కాల్చి, ఉరిదీసి, నేను ఒకటే చెప్తాను, భారతదేశంలో ఉన్న లిబరల్స్కు, సెక్యులరిస్ట్కు, భారతదేశం చాలా టాలరెంట్ దేశం. మీరు హిందూ మతాన్ని, హిందూ మత దేవుళ్ళు అన్నా సరే మీకు సన్మానం చేసేవాళ్ళు ఉన్నారు. బైరి నరేష్ లాంటి వాళ్ళు అయ్యప్ప గురించి ఏం కామెంట్ చేశారో తిరుగుతున్నారు కదా, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళని సన్మానం చేస్తున్నారు కదా. వాళ్ళని అట్లా చేయమని నేను అనను, కానీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. బైరి నరేష్, రేంజర్ రాజేష్ ఇటువంటి వాళ్ళు మాట్లాడతారు కదా. ఇగో వేరే దేశంలో ఈ విధంగా అక్కడ మెజారిటీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇట్లా ఉంటుంది. భారతదేశం అట్లా కాదు, అట్లా చేయొద్దు. చట్టపరంగా ఏదైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాలి. బట్ ఒకటైతే, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దారుణాలను చూస్తే మాత్రం గుండె తరక్కుపోవడం అయితే ఖాయం. ఎవరికి కూడా అటువంటి పరిస్థితి రాకూడదు. పాపం వాళ్ళందరూ భారతదేశంలో, అక్కడ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ కూడా అక్కడ కూడా వేరే మతాలని టాలరెంట్గా చూస్తారనుకున్నారు. అది వాళ్ళ తప్పైపోయింది. సో ఈ సమయంలో డెఫినెట్గా సిఏ అయినా లేకపోతే ఎన్ఆర్సీనైనా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో అంతకు మించి మనం అయితే మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ భరత్.